నమస్తే. వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. మరి సొంత చెల్లి అయిన కవిత కేటీఆర్‌కు షాక్ ఇచ్చారని అంటున్నారు. సేఫ్ జోన్‌లోకైతే కవిత వెళ్లారని అంటున్నారు. మరి ఎలాంటి సేఫ్ జోన్ ఏంటి అది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంలో కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీసుకున్న వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా కవిత చేసిన కొన్ని నిర్ణయాలు కేటీఆర్‌కు షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. మరి రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే కవిత తన సొంత స్థానం సేఫ్ జోన్‌ను సృష్టించుకోవడం విజయవంతమవుతుందని అన్నారు. మరి కవిత ఎప్పటి నుంచో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వస్తున్నారు. పార్టీ లోపల వెలుపల వచ్చిన విమర్శలకు ధైర్యంగా తట్టుకొని నిలబడుతున్నారు. మరి తాజాగా బతుకమ్మ వేదికగా కన్నీరు పెట్టుకోవడం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడతానని చెప్పడం ఆమెకు ప్రజల మద్దతు తెచ్చిపెట్టింది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి కేటీఆర్ ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో కూడా కవిత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సృష్టించుకుంటున్నారు. ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కవితకు వస్తున్న ప్రజాస్పందన చూసి భవిష్యత్తులో ఆమె బలమైన స్థానం సాధిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అయితే కొందరు మాత్రం దీనిని ఇంటర్నల్ పవర్ గేమ్ అని భావిస్తున్నారు. కవిత ముందుకు వస్తే కేటీఆర్ లీడర్షిప్పై ప్రభావం పడుతుందని అంటున్నారు. కానీ కవిత మాత్రం ప్రజల వద్ద తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకోవడమే తన లక్ష్యమని స్పష్టంగా చెప్తున్నారు. మరి మొత్తానికి కేటీఆర్కు అనుకోని షాక్ ఇచ్చిన కవిత తనకంటూ సేఫ్ జోన్లోకి అడుగు పెట్టినట్టే కనిపిస్తోంది. మరి ఇకపై తెలంగాణ రాజకీయాల్లో కవిత పాత్ర మరింత కీలకంగా మారబోతుందని స్పష్టమవుతుంది. సో చూశారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.